ఇంకో విషయం ఏంటంటే మనం చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, పోలీస్ వారికి, గవర్నమెంట్ వారికి సహకరించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ భర్త ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వను. ఇదిగో దారిలో చేపెట్టి ఏకతో సమానం. ఇదిగో ఏక కూడా తీసి పెట్టారు. వీళ్ళు ఆ ఏక దారి మీద ఏకలు వీళ్ళు ఏమైనా ఏమన్నా మతోన్మాదం సృష్టించే వాళ్ళకి రెస్పెక్ట్ ఏంటండి? వాళ్ళకి ఒక చదువు ఉండదు, సంధి ఉండదు, మతం 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 అన్ని మతాల్లోనే 3 మతాల్లోనే మతోన్మాదులు వీళ్ళు. ఈ 3 మతాల్లో ఉన్న మతోన్మాదాలను తీసుకొచ్చి జ్యూస్ పిండడమే మన 2026 లక్షలు. ట్రావెలింగ్ పక్కన పెడతాం, ట్రావెలింగ్కి వచ్చే ఇబ్బందే లేదు. మనలాగా ట్రావెలింగ్ చేసేవాడు, మనలాగా డ్రోన్లు ఎగరేసేవాడు, మనలాగా చేసేవాడు ఇంకా పుట్టలేదు భూమండలంలో. తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఒంట్లో ఓపిక ఉండడం ఇంపార్టెంట్, ఆరోగ్యం అది మన దగ్గర ఉంది కదా, దాన్ని కాపాడుకుంటూ పొద్దున్న లెగిస్తే ఈ బత్తాయిల మీద దాడి చేయాలి. దేశం అభివృద్ధి అవ్వాలా లేదా? ఈ మతం తెల్లా లెగిస్తే కోవా బన్ను ఏదో ఒక మతోన్మాదం సృష్టించడం, దాన్ని పబ్బం గడుపుకోవడం. ఇప్పుడు సెక్యులర్ దేశంలో ప్రజలందరూ కలిసి ఉండట హిందూ రాష్ట్రం చేస్తాం అంటున్నారు. ఏ హిందూ రాష్ట్రం చేస్తాం అంటే ఇప్పుడు మీరు హిందూ రాష్ట్రం చేస్తాం, ఇక్కడ నుంచి ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని పంపించేద్దాం. మరి అక్కడ దుబాయ్లో పనిచేస్తున్న మన హిందువులందరూ ఇండియా వచ్చేస్తారా? పాపం కష్టపడి పనిచేస్తున్నారా? అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు, మరి అన్ని 190 దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు బాగా సంపాదించుకుంటూ హ్యాపీగా ఉన్నారు కదా. మీది ఏంటండి తలా తోకాలేని పని? మీ రాజకీయ బబ్బద్ద కోసం, తర్వాత ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం హిందూ రాష్ట్రం ఇంకే పని పాట లేదా?